మేడం డెలివరీ. ఓ లోపలికి రండి. థ్యాంక్ యూ మేడం. మేడం శాంతి అంటే మీరేనా? అవునండి. మీకు బాంబే నుండి పార్సిల్ వచ్చింది మేడం. మేడం కొంచెం వాటర్ తెస్తారా? ఇప్పుడే తెస్తాను అండి. ఓకే మేడం. దాహం తీరిందా? మరి నీ దాహం తీర్చాను కదా, నా దాహం తీర్చుతావా? ఏం మాట్లాడుతున్నారు మేడం? మీ ఇంట్లోనే ఉన్నాయి కదా వాటర్. ఇది నీళ్ళతో తీరే దాహం కాదు, దేహంతో తీరే దాహం. నీ దేహం నాకు కావాలి, ఇస్తావా? మేడం నాకేం అర్థం కావట్లేదు మేడం. అర్థం కావట్లేదా? నీ దాహానికి నేను వాటర్ ఇచ్చాను కదా, నా దాహానికి నీ దేహం ఇస్తావా? నా దేహం ఓన్లీ నా భార్యకి సొంతం మేడం, నేను ఎవరికి ఇవ్వను. అయ్యో అర్థం చేసుకో నన్ను. ఇప్పుడు నువ్వు పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడితే నీకు జీతం ఎంత ఇస్తారు? 10,000 ఇస్తారు మేడం. పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడితే 10,000 ఇస్తారు. ఇక్కడ 1 గంట సుఖపడితే 10,000 ఇస్తా. సుఖపడతావా? సుఖపడితే 10,000 ఎలా మేడం? ఎలా ఏముంది, సింపుల్. చిన్న చిన్న పనులు చేయాలి. ముందుగా ఫ్రిడ్జ్ లో 2 బత్తాయిలు ఉంచుకుని తినాలి. తరువాత పుచ్చకాయ రసం తాగాలి. చక్కగా అవి తిని బలం తెచ్చుకున్నాక పాముతో నాకు మీద మసాజ్ చేయాలి. చేస్తావా? పాము? నా దగ్గర ఏ పాములు అనుకోవడం లేవు మేడం. పిచ్చోడా, ఎవడి పాము మీద వాడికి తెలియదు. ఒక్కసారి పడగ విప్పి ఆకు మీద నాట్యం చేస్తే తెలుస్తుంది. నీ పాము నాకు చూపిస్తావుగా, నువ్వు సుఖపడతావా? మేడం ఇప్పుడే ఇంటి దగ్గర ఆకు నాకి బత్తాయి రసం తాగొచ్చాను మేడం. మళ్ళీ వెంటనే అంటే నేను తాగలేను మేడం. ఎందుకు తాగలేవు? 3 నేను తెప్పిస్తానుగా. నాకు చాలా పెద్దది, ఇంకా నా బత్తాయి జ్యూస్ చాలా బాగుంటాయి. పుచ్చకాయ రసం ఎర్రగా ఉంటుంది. వాళ్ళు చూస్తే ఎవరికైనా 3 ఇమ్మీడియట్లీగా వస్తుంది. వెంటనే అంటే అవదు మేడం, ఇప్పుడే ఇంటికాడ తినొచ్చా కదా మేడం. అయ్యో నిన్ను కంగారు పెట్టను. నీ పాముకు బలం వచ్చి బుసలు కొట్టే వరకు నేను పాలు పోసి సమర్థిస్తా. సరే మేడం, పడగ విప్పే వరకు నాకు కోఆపరేషన్ కావాలి. అలా నువ్వు కోఆపరేషన్ ఇస్తే నేను ఎంతసేపు అయినా పని చేస్తాను మేడం. నువ్వు ఎంతసేపు అయినా చెయ్యి. నువ్వు చేసే నాట్యానికి నాకు చినిగిపోవాలి, సరేనా? మేడం మరి మరి మధ్యలో కానీ సారు వస్తే నాకు భయంగా ఉంది మేడం. వస్తే ఏం చేస్తాడు? ఆడు కూడా కుర్చీ వేసుకుని నీ పాము నాట్యాన్ని చూస్తాడు. అంటే ఏమనడా? ఏమంటాడు? ఏమైనా చేస్తే కదా అనడానికి. అంటే సార్ ఏమి చేయడా మేడం? అస్సలేం చేయడు. ఆయనకి చేస్తాం కన్నా చూడమే చాలా ఇష్టం. ఆయనే ఇచ్చాడు ఈ ఐడియా. ఆయనే ఇచ్చాడా? అవును, నాకు తినాలన్న కోరిక ఎక్కువ. అండి ఆడుకుందామంటే నా పాము తా నొప్పి వచ్చింది, ఈ నొప్పి వచ్చిందని సాకులు చెప్తాడు. పాము ఆడింది లేదు, పడగ విప్పింది లేదు. మరి మీరేం చేశారు మేడం? నేను ఊరుకుంటానా? అప్పుడు నిలదీసి గట్టిగా అడిగా, ఏమండి నీ పాము ఇంకా లెగదు, అది చచ్చిపోయింది, ఆకు మీద నాట్యం చేయకపోతే నేను ఉండను, పుట్టింటికి వెళ్ళిపోతా అన్నాను. మరి సార్ ఏమన్నాడు మేడం? సారీ స్నేహ, ఇంకా నా పాము లెగదు, పడగ విప్పి నాట్యం చేయలేదు, నీ ఆకును సుఖపెట్టలేను, ఏమి అనుకో, మాకు వేరే పాముని చూసుకో, నేను కూడా పక్కనే కూర్చుని చూస్తానా అన్నారు. అబ్బా సూపర్ మేడం సారు.
ఇంకా ఏ ప్రాబ్లం లేదు కదా? మేడం, సారు మీరు ఇలా కోఆపరేషన్ ఇస్తే ముగ్గురం కలిసి ఎంచక్కా ఆడుకోవచ్చు మేడం. మేడం, మనం బత్తాయిలు తిని పుచ్చకాయ జ్యూస్ తాగి ఎంచక్కా ఆడుకుందాం మేడం. ఆడుకుందాం పద మరి. ఇదిగోండి మీ ఫైల్. ఏంటి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు? మీ నాన్నగారిని చూసుకోవడానికి మంచి పని మనిషి దొరికింది కదా, అందుకే ఆమెనే చూసుకుంటుంది. కవిత, బయట వాళ్ళు మళ్ళాగా ఎలా చూసుకుంటారు? నువ్వు కనిపెట్టుకునుండు. అయినా మన కోసం కష్టపడ్డ నాన్నగారికి మనం చేయాల్సిన బాధ్యత కూడా అదే కదా. నాకు తెలీదా అండి, సోనీ చాలా మంచి పిల్ల. ఇంతకుముందు మా ఫ్రెండ్ ఇంట్లో పనిచేసింది. మీరే చూస్తారు కదా ఎలా పనిచేస్తుందో. అయితే నీకు ఇంకా రెస్ట్ దొరికిందన్నమాట. ఇంకా ఆ నొప్పి ఈ నొప్పి అని మన రొమాంటిక్ లైఫ్కి డిస్టర్బ్ అవ్వదు. ఇక ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అప్పటికేదో నేనే కసురుకున్నట్టు. మీకు కావాలంటే ఏ రోజైనా ఆగారా? ఇంట్లో ఏ పని లేకపోతే ఇంకా ఉండే పని ఇదే కదా. ఇంకా మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. త్వరగా ఫ్రెష్ అయ్యొచ్చే, ఇంకా ఫుల్గా రెచ్చిపోదాం. ఛీ, ఆగండి, మీకు సిగ్గే తొందరగా లేదు. వచ్చేయ్. వచ్చేయ్. సోనీ, బాబుగారు, కాలు కొద్దిగా నొప్పిగా ఉంది, మర్దన చేయవా? అలాగే బాబుగారు.